తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్న లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులే
లేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పో 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మద్దతుతో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి గారు, వేదికపై ఆసీనులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు, కార్యక్రమానికి విచ్చేసిన నార్త్ మోపూర్ గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, మహిళలకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము యాక్చువల్గా ఈరోజు ఒంగోలు జిల్లాలో కార్యక్రమం నిరంజన్ అన్న ఖచ్చితంగా నార్త్ మోపూర్ మీరు రావాలా, ఖచ్చితంగా రావాలని చెప్పిన దాని మీదట 4:30 కార్యక్రమం అన్నారు. సరే, 1 గంటలో 5:30కి అయిపోద్ది, నేను 6:30కో 7కో అక్కడ కార్యక్రమానికి పోవచ్చు అని అనుకున్నాం. సింగరాయకొండలో ఇక్కడే 6:30 అయింది. అందుకే ముందు మైక్ తీసుకొని 2 మాటలు చెప్పి పోదామని చెప్పి మీకు అందరూ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2014, 2019 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాం మన నియోజకవర్గంలో. పార్లమెంటు సభ్యులైతే 99 తర్వాత 2004, 2009, 2012 బై ఎలక్షన్, 2014, 2019 5 దఫాలు పార్లమెంటు సభ్యుడిని నెల్లూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2012, 14, 19 3 దఫాలు గెలిపించారు. 19 నుంచి 24 దాకా ఇప్పటికీ 4 సంవత్సరాల 10 నెలలు పూర్తయిపోయింది. మరో నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడి నుంచి 28 రోజులు. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు అది జగ్గా వెంకయ్య గారు గెలిచారా, బెజవాడ పాపిరెడ్డి గారు గెలిచారా, లేక ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో గెలిచాడా, బీదా మస్తాన్ రావు గెలిచారా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఏం చేశారు? 99లో 84 తర్వాత మళ్ళీ 99లో గెలిచాం. ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉక్కాల రాజేశ్వరమ్మ గారు, మన గ్రామవాసే ఉన్నారు ఇప్పుడు ఎంపీగా. మన నియోజకవర్గానికి ఏమైనా మీకు మాకు అందరికీ ముఖ్యుడే ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా. పార్లమెంటు సభ్యుడిగా ఏమైనా ఈ నియోజకవర్గానికి పనిచేయగలిగారా? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించారు. ఈ ప్రభుత్వంలో ఏమైనా పనులు జరిగినాయా? నార్త్ మోపూర్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం? రైతులకైనా, పేదలకైనా, కాలనీ ఇళ్ళైనా, సిమెంట్ రోడ్లైనా, బిల్డింగులైనా ఏం చేశామో మీ అందరికీ తెలుసు. నార్త్ మోపూర్ అంటేనే మండల కేంద్రం పేరుకు అల్లూరైనా 2వ మండల కేంద్రం నార్త్ మోపూర్. తర్వాత ఇక్కడ అనేక భూస్వాముల కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, అన్నిటికంటే నెల్లూరు సిటీ లాగా ఉంటాయి ఇక్కడ రోడ్లు. ఊళ్ళో చూస్తే కాలనీలు కూడా ఎంతో చక్కగా ఉంటాయి. కానీ ఎన్ని పనులు చేసినా 2019లో ఓడిపోయాం. అది గాలి. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే,
ఒక్క అవకాశం కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవ్వండి. 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాం ఈ నియోజకవర్గంలో. ఈ దఫా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకుందామని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. పార్లమెంటు సభ్యుడిగా మన మండల వాసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి ఇందుపూర్ గ్రామ వాసి అల్లూరు ఈ మేనల్లుడు మనందరికీ సుపరిచితుడు. వీరిద్దరూ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ రేపు మనం అభివృద్ధి చేసుకునేదానికి ఇద్దరు మంచి నాయకులు మనకి ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఏమి హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేర్చాం. ఎన్నికల్లో ఓడిపోయినా 14 నుంచి 19 దాకా ఏ గ్రామంలో అయితే పనులు చెప్పామో 1, 2 తప్పితే అన్ని పనులు కూడా మనం పూర్తి చేశాం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, వీరిద్దరికి ఒకరు అల్లూరు అల్లుడు కావ్య కృష్ణారెడ్డి, ఆయన అత్త అల్లూరు ఆడబిడ్డ, మరొకరు అల్లూరు మండల వాసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వీరిద్దరిని కూడా మన గ్రామం ఆశీర్వదించాలని, మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీగా ఇద్దరిని ఈ మండలం నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చేదానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. చేసిన ఈ మోపూరు గ్రామవాసులకు ధన్యవాదాలు. కావలి నియోజకవర్గం నుండి మన కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ మీద కంటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు సీటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఒకసారి ఖచ్చితంగా ఈసారి మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి, గెలిపించి చూడండి. మీకు ఏ విషయాల్లో అయినా ఇద్దరు కలిసి మీకు అన్ని విధాలా సహాయం చేస్తారు. ఏ ఇబ్బంది లేకుండా చూస్తాము. మీ రోడ్లు అయితేనేమి ఇక్కడ ఉండే పరిస్థితి చూస్తే అన్ని అధ్వానంగా ఉన్నాయి. నేను చెప్పేది అందుకనే మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత మీరే చూస్తారు నేను చేసే కార్యక్రమాలన్నీ. కానీ ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. నేను సభకు నమస్కారం. ఈనాటి అల్లూరు గ్రామ పర్యటన మైపూరు దేవిరెడ్డి శంకరెడ్డి అన్న, నెల్లూరు నిరంజన్ రెడ్డి అన్న ఇద్దరు ఆశీస్సుల కోసం, గ్రామ ప్రజల ఆశీస్సుల కోసం ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. కావలి నియోజకవర్గం తరఫున తెలుగుదేశం తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని గెలిపించండి, మీరు దీవించండి, ఆశీర్వదించమని, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం మాతో పాటు కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరును ఆహ్వానించడానికి మీ ముందుకు వచ్చానని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన విపిఆర్ అన్న సోదరుడు కోటన్న గారు, అదేవిధంగా నెల్లూరు నిరంజన్ రెడ్డి అన్న గారు, దేవిరెడ్డి శంకరెడ్డి గారు, అదేవిధంగా మన సిద్ధు గారు, రత్తన్న, తర్వాత శ్రీదేవి, అనురాధమ్మ, మిగతా నాయకులందరికీ, మేడా కృష్ణారెడ్డి గారు, మిగతా నాయకులందరికీ, గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, గిరి గారికి, పల్గాడి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మధ్యలో తిప్ప సెంటర్లో ఒక గ్రామం తెలుగుదేశంలోకి వస్తున్నందువల్ల అరిజనవాడ అక్కడ ఒక 2 గంటల్లో వాళ్ళు టైం తీసుకున్నారు. అందువల్ల కొంచెం కాలాతీతమైనందుకు దయించి అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అందరికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకునేది, కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించారు. ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాడు, 2 పాలక పక్షంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి
ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేయలేదనే విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ గ్రామానికి వస్తే ఈ గ్రామం మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయదారుల ప్రాంతం. అందరూ వ్యాపారస్తులందరూ కూడా పట్టణాల్లో నివసిస్తుంటూ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా గ్రామాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయాల మీద ఆధారపడ్డ ప్రాంతాన్ని అల్లూరుని నగర పంచాయతీగా చేసే క్రమంలో మోపూర్ను కావచ్చు, సింగపేటను కావచ్చు ఈరోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల మనకి మున్సిపాలిటీ అయినందువల్ల మనకు వచ్చే లాభాలు ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అల్లూరు మొట్టమొదట గిరిజనులు నివసించే ఎక్కువ ప్రాంతం, ఎక్కువ హ్యామ్లెట్ ఉండేటువంటి ప్రాంతం. నిరంతరం గిరిజనులు కూడా కూలి పనులకు పోయి బతుకు జీవితాన్ని బాగు చేసుకున్నటువంటి గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు అందరూ కూడా ఉండే ప్రాంతం అల్లూరు మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు ఆధారపడినటువంటి ప్రాంతం. అదేవిధంగా మోపూర్లో కూడా పేరుకు పెద్ద ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది పేదవారు ఉన్నటువంటి ప్రాంతం సింగపేట కావచ్చు. కానీ ఈ రోజున దీన్ని నగర పంచాయతీగా మార్చినందువల్ల ఏ ఒక్క అభివృద్ధి పథకం జరగకపోగా అందరికీ ఉపాధి కల్పించేటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు ఈ 3 గ్రామాల్లో పేదవాళ్ళకి అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఒక పథకం పెడితే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దాని యొక్క ఫలాలు పేదవాళ్ళకి అందాలి తప్ప పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే పథకాలు తేవడం మంచి పద్ధతి కాదు. అందుకని నేను మేనిఫెస్టోలో కూడా చెప్పా, నన్ను ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి, ఈ నగర పంచాయతీని మార్చి 3 పంచాయతీలుగా తీర్చిదిద్ది మళ్ళా ఎన్ఆర్జీఎస్ పథకం కావచ్చు, మోపూర్ని పంచాయతీ ఎన్నికలు జరిపి, అదేవిధంగా అల్లూరుకి పంచాయతీ ఎన్నికలు జరిపి, సింగపేట కూడా పంచాయతీ ఎన్నికలు జరిగి ముందు పేదవాళ్ళు ఉపాధి హామీ పథకాన్ని పెంపొందించేందుకు ఎప్పుడైతే పేదవాళ్ళు ఉపాధి పథకాన్ని అనుకూలంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారో మన రైతులందరూ యొక్క పంట కాలువలు కూడా పూడికలు తీస్తున్నారు. పంట కాలువలు అన్నీ కూడా మనకు బాగుంటాయి. వర్షాకాలంలో పోయిన తర్వాత మనం ఉపాధి హామీ పనులు పూర్తి చేసుకుంటే పంటలు పండించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేటువంటిది. ఒక పక్క రైతులు ఇబ్బంది పడ్డారు, రెండో పక్క పేదవారు నిరంతరం ఈరోజు 312 రూపాయలు ఎంత వస్తుందో వాళ్ళకి ఉపాధి హామీ పోతే నిరంతరం ఈరోజు పనిచేసే అవకాశం కల్పించాల్సినటువంటి ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఒక రకమైన ఇబ్బంది కలిగింది. దాన్ని తప్పకుండా మేము ఎమ్మెల్యే అయిన తర్వాత బేదా రవిచంద్ర గారు నేను తప్పకుండా దీని మీద ఆలోచించి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుపుకుని చంద్రబాబు గారిని కలిసి తప్పకుండా దీనికి జీవో తెచ్చి నగర పంచాయతీని మళ్ళా కూడా పునరుద్ధరిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ప్రజల కోసం తపన పడే వ్యక్తి, నిరంతరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తి, నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డిని మన ముఖ్యమంత్రిగా చేసుకుంటే రూములు ఇంట్లో కూర్చొని నిరంతరం కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నాంది పలకకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని ఒక అప్పుల ప్రాంతంగా, అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్ది రాజధాని లేని రాష్ట్రంగా, మీరు ఏ ఊరంటే మేము మోపూర్ అని చెప్పుకుంటాం, మీ రాజధాని ఏదంటే ఎక్కడుందో కూడా తెలియనంతది అవమాన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహానుభావుని ఇంకొకసారి అంటూ మనం గెలిపించుకుంటే ఈ రోజు రాష్ట్రంలో మొత్తం రౌడిజం పెరిగిపోయింది. పోలీసులను అడ్డుపెట్టుకుని రౌడిజం చేయడం స్టార్ట్ చేశారు. మనకు ఆస్తులకు భద్రత లేదు, మనకు భద్రత లేదు, మనం ఆస్తులతో పాటు మన గవర్నమెంట్ ఆస్తులకు భద్రత లేదు. నిరంతరం గ్రావులు, మట్టి, ఇసుక, చెరువులో ఉండేటువంటి చేపలతోటి అమ్ముకుని జీవించే విధంగా తయారయ్యే తప్ప హక్కుదారులు కాళ్ళ రాస్తూ అన్ని ఒకే వ్యక్తి దోచుకునే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇదే గాని మనం మళ్ళా గాని పునరావృతం అయితే ఈ ఒకప్పుడు ఆయన 1,00,000 కోట్లు తిన్నాడంటే ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆయన అనుకుంటుంది నేను ఎంత తిన్నా, ఎన్నిసార్లు జైలుకి పోయినా ప్రజలు నన్ను నమ్మారు కాబట్టి నువ్వు ఏం చేసినా నమ్ముతారని ఈ 5 సంవత్సరాలు ప్రజలు పీల్చి పిప్పి చేస్తూ 5 సంవత్సరాల నుంచి భయభ్రాంతులు క్రియేట్ చేస్తూ నిజంగా మీరు అందరూ కూడా గుడ్డగా చేసుకోండి. ఈ 5 సంవత్సరాల నుంచి మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామా? ఒక్కసారి మన రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కున్న మనం, మాట్లాడే హక్కున్న మనం నిజంగా మాట్లాడగలుగుతున్నావా? స్వేచ్ఛగా జీవించగలుగుతున్నావా? ఎక్కడ మాట్లాడితే ఎప్పుడు వచ్చి పోలీసులు ఎత్తుకుపోతారో, దొంగ కేసులు కడతారో, ఎక్కువగా మాట్లాడితే మన రోడ్డు పక్కన ఉన్న ఆస్తులు ఎప్పుడు మ్యూటేషన్ లో ఎంఆర్ఓ చేత అడంగులు
డిజిటల్ సిగ్నేచర్ తీసేసి ఇబ్బంది పెడతారో, లేదా అడంగలు మారుస్తారో, పక్కింటి పేరు మారుస్తారని, పెన్షన్ పార్టీని అన్ని రకాలుగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే నిజంగా ఇది అవసరమా మనందరి జీవితాలకి? మన ఇంట్లో మన తిండి తింటున్నాం, మన కష్టం కడుతున్నాం, మన కుటుంబాన్ని పోషించుకుంటే అన్ని మనం పూర్తి చేసుకుంటే ఈ రోజు వాళ్ళు మన మీద పెత్తనం చేస్తూ మనల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రభుత్వాలు అవసరమా? దయించి ఆలోచించండి. ఇదే చంద్రబాబు గారి నైట్ టైంలో 2014 నుంచి 2019 టైంలో ఎక్కడైనా ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఏదైనా సంఘటన జరిగినట్టు కానీ, ప్రజలకు స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్టు కానీ ఉందా అని దయించి మీరు ఆలోచించండి. ఇది తెలియకుండానే మనకు చాప కింద నీరులాగా తెలియకుండానే మన మనసుల్లో ఒక భయాన్ని తీసుకొచ్చారు. ఈ టైంలో కానీ ఏమాత్రం అలసత్వం జరిగి జగన్మోహన్ రెడ్డి మళ్ళా అంటూ వస్తే నన్ను ప్రజలు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దుర్మార్గాలు చేసినా, ఎంత రౌడిజం చేసినా ప్రజలు హర్షిస్తున్నారన్న రోజున మీ అందరూ కూడా చెప్తున్నా, ఇంకా కళ్యాణ మండపాలు కానించి నువ్వు పంచాయతీకి ట్యాక్స్ కడితే నాకు కూడా ట్యాక్స్ పంపించు. పెళ్లి చేసుకుంటుంటే ఇంటి ముందు స్తంభం, ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద కుర్చీలు వేసుకుంటే మాకు కూడా కప్పం కట్టండి అనే పరిస్థితికి ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వస్తుంది. అందుకనే మన అందరం కూడా ఈ 25 రోజుల పాటు తెలుగుదేశాన్ని గెలిపించుకోవడం కొరకు నిరంతరం కూడా కృషి చేస్తూ ఈ రోజు కూడా మనకు అన్ని పథకాలు అందించేటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు మీరందరూ కూడా కృషి చేస్తూ మంచి మెజార్టీతో మోపూరు గ్రామం నుంచి మాకు తెలుగుదేశం తరఫున పోటీ చేసిన నాకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరు కూడా మాకు అందించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా నేను అల్లూరు పేదకు సంబంధించినటువంటి మేడా కృష్ణారెడ్డి గారి మేనగోడలు చేసుకున్నటువంటి వ్యక్తిని, అల్లూరు సత్రంలో మా మామగారు ఉండేది, నేను అల్లుడిని, మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న అల్లూరు మండల వాస్తువులు, అందరం కూడా అల్లూరు మండలానికి సంబంధించినటువంటి సంబంధాలు ఉండేటువంటి వ్యక్తులమే. ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మన విజయసాయి రెడ్డి గారిని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి దయించి 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇచ్చారు, ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పథకాలు అన్ని కూడా పేద పడుగు బలహీన వర్గాల కోసం తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆయన్ని ఆశీర్వదించమని ఈ సందర్భంగా మోపూరు వాస్తవులందరినీ కూడా పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే ఒక్క అవకాశాన్ని నాకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏమని, మేమిద్దరం కూడా అన్న స్థాయి చాలా పెద్దది, నా స్థాయి చాలా చిన్నదైనప్పుడు కూడా ఉన్న దాంట్లో సర్దుకుంటూ కూడా మా జేబుల నుంచి ఖర్చులు పెట్టి సేవ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తుంటే వాళ్ళిద్దరూ ప్రజల ఆస్తులు దోచుకుని నిరంతరం రౌడీజం చేస్తూ ప్రజల ఆస్తులతో జేబులు నింపుకుని ఇద్దరు అటువైపున పోటీ చేశారు. నిరంతరం సేవ చేశారు, ఇద్దరం కూడా ఇటువైపు పోటీ చేశాం. ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకుని సేవ చేసే భాగ్యాన్ని మా ఇద్దరు కూడా ఇస్తే తప్పకుండా రవిచంద్ర నాయకత్వంలో, రవిచంద్ర అడుగుజాడల్లో రవిచంద్రని దగ్గర పెట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో మేము కూడా ముందుండి తప్పకుండా అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేసేటట్టు నిరంతరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరం కూడా హామీ ఇస్తూ నాకు తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మంచి మెజార్టీని కల్పించమని, అదేవిధంగా నిరంజన్ అన్న, శంకరన్న ఇద్దరు కలిసి ఈ గ్రామంలో నాకు మంచి మెజార్టీని ఇస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.